నా దగ్గర ఒక కుర్రాడు ఇంటర్న్షిప్ చేసేవాడండి. సడన్గా ఉద్యోగం మానేస్తాను అని వచ్చాడు. ఒరే ఏమైందిరా బాబు అంటే నాకు జాబ్ వచ్చింది అన్నాడండి. ఎంత టైట్గా ఉంది జాబ్ మార్కెట్, ఇప్పుడు జాబ్ ఎలా వచ్చింది? నేను చెప్పేది నిజమేనండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంత టైట్గా ఉంది జాబ్ మార్కెట్, ఇప్పుడు ఎలా వచ్చిందిరా అంటే మైక్రోసాఫ్ట్లో కొన్ని కోర్సులు చేశానండి నేను, అందుకే వచ్చింది అన్నాడు. ప్యాకేజ్ కూడా గట్టిగానే చెప్పాడండి. అంటే 5-6 లక్షల దాకా చెప్పాడులేండి. అదే స్టార్టప్లో పని చేయట్లేదు, ఎక్కడా పని చేయలేదు, నీకు పెద్దగా స్కిల్స్ లేవు కదా అంటే అప్పుడు చెప్పాడు ఆ సీక్రెట్. మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ చేశాను, ఆ ఇంటర్న్షిప్కి వాళ్ళు వాల్యూ ఇచ్చారు, అంటే ఆ ఇంటర్న్షిప్ చేస్తున్న క్రమంలో నేను నేర్చుకున్నానని కూడా చెప్పాడండి. ఎన్నాళ్ళు చేసావు ఇంటర్న్షిప్ అంటే 10-12 వారాలండి. 10-12 వారాలే అయితే లక్కీగా వీడు 2-3 రకాల ఇంటర్న్షిప్ చేసాడండి. అలాంటి ఇంటర్న్షిప్ అవకాశం ఇప్పుడు ఉంది, ఇప్పుడు వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇస్తోంది. ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, సరదాగా ఉండే ప్రాజెక్టులు కూడా ఇస్తారండి. ఇక్కడ సరదాగా పరిచయం చేస్తారు, సరదాగా ఉండే ప్రాజెక్టులు ఇస్తారు, అంతా ఆన్లైన్లోనే చెప్తారు. చక్కగా ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకునే రకంగా ఉంటాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను. అంటే నేను ఒక రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ లేదు, నాకు అంతా నేర్చుకోలేదు, నేను ఫిట్ అవుతానా అని కొంతమందికి భయం ఉంటుందండి. నేను ఇంకా చదువుకుంటున్నాను కదా అని కొంతమందికి భయం ఉంటుందండి. ఈ కుర్రాడంటే ఓకే చదువు అయిపోయింది, బీటెక్ అయిపోయింది, తర్వాత నేర్చుకున్నాడు. చదువుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈరోజు ప్రపంచం అంతా దేని వెనకాల వెళుతోంది? ఇప్పుడు చెప్పిన కోర్సులే కదండి. ఏఐ ఉండాల్సిందే డైలీ లైఫ్లో. మైక్రోసాఫ్ట్లో ఎలా నేర్పుతారనేది ఇక మీరు గుర్తుంచుకోండి. కంపెనీలు ఖచ్చితంగా వాల్యూ ఇస్తాయండి, ఇవ్వాలి. ఐఓటీ నేర్పుతున్నారు, డేటా సైన్స్ నేర్పుతున్నారు. ఎన్ని మంచి అవకాశాలు ఉన్నప్పుడు, మైక్రోసాఫ్ట్ లాంటి పార్ట్నర్ దగ్గర నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు వదులుకుంటారా ఎవరైనా? దయచేసి వదులుకోవద్దు. మళ్ళీ వెంటనే ఒక నెగిటివ్ కామెంట్ పెడతారు మీరు. ఎవరికి వస్తున్నాయండి, కొన్ని లక్షల మంది చేశారు కదా, ఈ కోర్స్ చేశారు కదా, చేశారో లేదో నాకు తెలియదు, ఆ కామెంట్ పెట్టిన ఆయన చేశాడో లేదో కూడా నాకు తెలియదు, కానీ కామెంట్ అయితే పెట్టేస్తాడు. దాన్ని చూసి మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా కోర్స్ చేయటం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కోర్సులో కాస్త లోతుకి వెళ్ళడం, నేర్చుకోవడం, ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత మిడ్ లెవెల్, తర్వాత నెక్స్ట్ లెవెల్కి నేర్చుకోగలిగితే ఎవరికైనా అవకాశాలు ఉంటాయండి. అవకాశాలు ఎందుకు ఉండవు? కాకపోతే నేర్చుకోవడానికి బద్ధకం. జస్ట్ సర్టిఫికేట్ చేస్తే చాలు, సర్టిఫికేట్ చేతికి వస్తే చాలు అనుకుంటారు. ఇక కాలేజీలో ఉండే పిల్లలకి అసలు చెప్పక్కర్లేదు. వాట్సాప్లు, ఇన్స్టాగ్రాముల దగ్గర నుంచి చాలా బిజీ. పాపం ఆ ఎగ్జామ్ ముందు రోజులు, ఆ 4 రోజులు రాయడానికి ఆపసోపలో పడిపోతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకు మరి మీరే చెప్పుకోండి. ఖాళీగా ఉండే వాళ్ళకంటే నేనంటే చెప్పగలుగుతున్నాను, వాళ్ళకు కొంత జ్ఞానం వచ్చి ఉంటుంది. మరి ఇలాంటి విషయాలకి ఫాలో అవుతూ ఉండండి. అన్ని విషయాలు కింద ఇస్తున్నాను,